రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ జూమ్ మీటింగ్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ బట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఖరారు, గెలుపు వ్యూహాలపై చర్చించనున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ జూమ్ మీటింగ్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ బట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఖరారు, గెలుపు వ్యూహాలపై చర్చించనున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమూర్తి, ఓవర్ టు యు. రాధిక, సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఆయన ఈరోజు ఉదయం తెల్లవారుజాము 3 గంటలకి అమెరికా నుంచి తెలంగాణకు వచ్చారు, హైదరాబాద్ వచ్చారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన మళ్ళీ యథావిధిగా ఆయన కార్యక్రమాల్లో బిజీ అయిన సందర్భం కనిపిస్తోంది. ఇక సెక్రటరీ ప్రధానంగా నిన్న ఏదైతే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఆ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు జరిగాయి, ఎందుకు తెలంగాణకు పేరును కూడా ప్రస్తావించలేదు తెలంగాణ బడ్జెట్లో అనే కోణంలో ముఖ్య నాయకులతో సమావేశం ఉంటుంది. ఇక ఆ తర్వాత ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఒక కీలక దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అంతేకాకుండా తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అట్లాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మిగతా అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రధానంగా నిన్న బడ్జెట్ సమావేశం, తెలంగాణకు కేటాయింపులు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశం జరగబోతోంది. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, సాధ్యమైనంత వరకు ఎక్కువ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం, ఏ విధంగా ప్రణాళిక రచించాలి అనే కోణంలో ఈ సమావేశం ఉండబోతోంది. ఇక పార్టీలో ఉన్న వివాదాలను పక్కన పెట్టి గెలుపొందే అభ్యర్థులను ఎంపిక చేయాలి అనే దిశగా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఒక పక్క బీఆర్ఎస్, ఒక పక్క బీజేపీ, ఈ 2 పార్టీలను తట్టుకొని అధిగమించి ఎక్కువ మున్సిపాలిటీలను కైవసం చేసుకొని ఒక సానుకూల దృక్పథం క్రియేట్ అయ్యే విధంగా ఇటు నడుచుకునే విధంగా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇటీవల తలెత్తిన పరిణామాలు ఏదైతే నైనీ బ్లాక్ కానీ ఇతర పథకాల అమలులో వెనుకబడింది కాంగ్రెస్ పార్టీ అనే ఆరోపణలు కానీ వీటన్నిటిని కూడా అధిగమించి మున్సిపల్ ఎన్నికల్లో ఒక సానుకూల ఫలితాలు సాధించే దిశగా ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ హరి. కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ జూమ్ మీటింగ్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఖరారు, గెలుపు వ్యూహాలపై చర్చించనున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.